different varieties we have, and they are going to be the future of India. So dealing with the children is not an easy job. आप सुनते होंगे कि टीचिंग जॉब इज क्वाइट इजी, आपके दोस्त ही बोलते होंगे, आपके रिलेटिव बोलते होंगे अरे टीचिंग जॉब है, कितना आसान सा काम है आपका, जल्दी आ जाते हो जल्दी आ जाते हो, सुनते होंगे. बट इन माई पॉइंट ऑफ व्यू it is one of the challenging job we are doing, one of the difficult job we are doing. We are shaping the future of India. So first we'll have to keep ourselves calm and cool. This is very much important for all of us. So I will not speak too much. Now I hand over to Brahma Reddy sir to proceed the session. Thank you. Thank you, ma'am. Let's go. Now, before we start our session, sir, 1 minute. ESR is very good in singing, and he is also government of Andhra Pradesh. He has deputed for giving awareness on so many programs. One song on the teachers, then we will go ahead. Sir, start with the song. Thank you, sir. He is very good singer, and he is government authorized singer from films. I am very happy that he is from my village, and that Mr. Basha also. I know, just now I have come to know that. Thank you. Mandal, thank you. You know Telugu? Anta Telugu వచ్చు కదా? అవసరం. ఓకే, మేము జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చాం. భారతదేశంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి డెఫినెట్గా ఒక 3 రుణాలు తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణం, గురువు రుణం, ప్రకృతి రుణం. కాబట్టి తల్లి ఏ విధంగా అయితే భాష నేర్పిస్తుందో మనకు, వినడము మాట్లాడడము తల్లి నేర్పించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించరు. అవునా కాదు? పుట్టిన పిల్లవాడు నా బాబే, నా తండ్రి, నా గతే, చిట్టి మామొస్తాడు, 15 నిమిషాలు దాదాపు అర్ధగంట మాట్లాడితే అమ్మ వాడు అంటాడు. అనడానికి అర్ధగంట మాట్లాడే టీచర్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? వాడు పిల్లడు అనడానికి అర్ధగంట మాట్లాడుతుంది. దట్ ఈస్ మదర్. ఆమె అన్ని వ్యాకరణ దోషాల్ని కూడా నేర్పిస్తుంది, వినడము మాట్లాడడం. మీరు పల్లెటూరులో పోతే కూడా నిరక్షరాస్య తల్లి కూడా వైమా కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు బహువచనం, అరుస్తున్నాయి బహువచనం. వ్యాకరణ దోషాలు లేకుండా నేర్పిస్తుంది. చదవడము రాయడం మన సాగుకు వచ్చింది. ఈరోజు మీరు 10 పదాలు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఇస్తే తప్పక 5 తప్పు రాస్తారు. మరి ఆమె అక్కడ సక్సెస్ ఎందుకు అయింది? గురువుగా మనం చదవడం రాయడం ఎందుకు మరి ఇట్లా అయినామంటే, విజ్ఞానవంతులందరూ బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు చెప్పేదామంటే, తల్లి ఏ విధంగా విసుగు లేకుండా ప్రేమతో నేర్పిస్తుందో అదేవిధంగా చదవడము రాయడం ఈ స్కిల్స్ కూడా డెఫినెట్గా అటువంటి ప్రేమతో నేర్పిస్తే డెఫినెట్గా వస్తుంది అనేది. కాబట్టి అమ్మ మీద అంటది, ఒక్కసారి నన్ను కొట్టి 100 సార్లు ఏడ్చింది, ఒక్కసారి నన్ను తిట్టి రోజంతా పస్తులుంది, అది అమ్మే కదా నా కోసం ప్రవహించే జీవనదే కదా అన్నాడు. నా కోసం ప్రవహించే జీవనదేవుడు అంటే అమ్మ. కాబట్టి గురువుల మీద మంచి పాట ఉంది. సార్ అన్నాడు, మేము అదర్ క్లాస్కి పోతాము, బిఫోర్ గోయింగ్ టు ది సిలబస్ 5 నుండి 10 నిమిషాలు సారు చెప్పే ప్రతి విషయం మీరు క్షుణ్ణంగా నేర్చుకొని ఆ పర్సనల్ ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనల్ ఎడ్యుకేషన్ కూడా చెప్తే బాగుంటుందని ఏకైక ధ్యేయంతో మేము ప్రతి స్కూళ్ళకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూళ్ళకు దాదాపుగా ఇప్పటికి సార్ ఒక 5 లక్షల మంది 5 లక్షల మంది విద్యార్థులని, 1 లక్ష మంది టీచర్లు కలిసి ఇక్కడ విషయాలు చెప్తూ ఉంటుంటారు. అందులో భాగంగా ఆయన టీమ్గా మేము కూడా వెళ్ళేటువంటి విషయాలు చెప్తా ఉంటామని తెలియజేసుకుంటూ, గురువు అంటే ఎవరంటే, గురువు అంటే తల్లి తండ్రి దైవము, గురువు అంటే జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము. Taking years. That is not the way to motivate children.
The people who can motivate the students are available always to the children. I have gone once to Venkatagiri, Nellore district. There one teacher remembered me and told me that I had gone to Venkatagiri about 35 years ago and I am coming now after 35 years. But he still remembered what we talked in those days. In those days, we have spoken on health. Taking tonics is a waste. Instead of taking glucose, you can take sugar. Spending 10 times, there is no meaning in that. Horlicks, Bournvita, Boost, everything is a waste. You can take Bournvita not by purchasing. If somebody gives, you can take. It is not the thing that shall not be taken. Can be taken, but purchasing that and spending 10 times or 15 times the cost of the ingredients is no meaning in that. Like that, some issues we told them about 35 years ago. He still remembered what we talked in those days. That is the power of the subject. But for remotivation and other things, frequency is very much necessary. Up to కూరగాయల మార్కెట్ ఏమేమి కొనుక్కుంటారు? ఏమేమి? బఠానీలు, టమోటాలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కదా. అవన్నీ కొనుక్కుంటూ ఒక పంజరంలో ఒక అందమైన చిలుక ఉంది. చిలుక డైరెక్ట్ ఏంటమ్మా ఇదని అడిగినాడు. ఈ చిలుక నాయన 6 భాషలు అవలీలగా మాట్లాడగలదు, దీని వెల 2000 రూపాయలు. ఎంత? 2000 రూపాయలని కూరగాయలతో పాటు 2000 పెట్టి ఆ చిలుకను కొన్నాడు. ఎవరు కొన్నారు? వెరీ గుడ్, గుడ్ స్టూడెంట్స్. అప్పుడు ఇంటికి తెచ్చిపెట్టినాడు, ఇంటిలో తెచ్చిపెట్టినాడు కూరగాయలు. అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్ళి 1 గంట మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి భార్యతో అన్నాడు, ఏమే చిలుక తెచ్చే కదా నేను 6 భాషలు మాట్లాడుతున్నట్ట, నీవు కూడా రా బిందువు అనింది. అప్పుడు ఆ భార్య ఏమనిందంటే, ఉండో ముదురు చిలుక తెచ్చినట్టున్నావు, బాగా కోసి వంట వండుతున్నాను అని. నేను కూడా చావయ్యో పాపం అన్నది మాత్రమే ముద్దురా